సార్ వన్ మోర్ థింగ్, వాటర్ వెళ్తూ ఉంటుంది చెవులకి, అంటే మనం స్నానం చేసేటప్పుడు కొంతమంది అలా వెళ్తుంటుంది. సో అది ఏమైనా ఇన్ఫెక్షన్కి రీజన్ అంటారా? తప్పకుండా అమ్మ. ఇప్పుడు చెవి లోపల వ్యాక్స్ ఉందనుకుందాం. ఈ వ్యాక్స్ అనేది ఇందులో బ్యాక్టీరియాకి పెరగడానికి కావలసిన ప్రోటీను, కార్బోహైడ్రేట్లు, ఆయిల్, ఫ్యాటు ఉన్నాయి. వాటర్ లేదు కదా. ఇప్పుడు వాటర్ పడగానే బ్యాక్టీరియా పెరుగుతాయి, ఫంగస్ పెరుగుతాయి. బికాజ్ మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు వాటర్ ఎక్కడ ఉన్నా దాని చుట్టూ బ్యాక్టీరియా పెరుగుతాయి, అంతే కదా. ఇప్పుడు మన ఇంటి ముందు గ్రౌండ్ డ్రైగా ఉంది, ఏమీ మొక్కలు లేవు, వర్షాకాలం దోమలు వస్తాయి, పురుగులు, మొక్కలు వస్తాయి, ఫంగస్ కూడా వస్తాయి, మొక్కలు కూడా వస్తాయి. అలానే మన చెవి లోపల వ్యాక్స్లో వాటర్ లేనప్పుడు అది ఏమీ ఇబ్బంది కలుగు చేయదు. అదే కొద్దిగా వాటర్ వెళ్ళగానే అది ఫంగస్ పెరగడానికి మంచి అనువుగా ఉండడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా పెరుగుతుంటాయి. అంచేత వాటర్ వెళ్ళినప్పుడు ఫంగస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక ఇబ్బంది ఏంటంటే వాటర్ వెళ్ళింది అనేసి కొంతమంది క్లీన్ చేస్తారు బడ్స్ తోటి. అది అస్సలు చేయకూడదు. ఎందుకు? చెవి లోపల ఉన్నటువంటి చర్మం చాలా పలచగా ఉంటుందండి. ఎంత పలచగా ఉంటుందంటే మన పేపర్ థిక్నెస్ కంటే తక్కువ ఉంటుంది. అలాంటి చర్మం తడిచినప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతుంది. అప్పుడు తడిచిన తర్వాత దాన్ని బడ్తో క్లీన్ చేసినా సరే దాని మీద పుండు పడి చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఈ సేమ్ కాన్సెప్ట్ ఆయిల్ కూడా, ఎందుకంటే చాలా మందికి మన పాత వాళ్ళు, మన అమ్మమ్మలు కానీ కొంచెం కర్పూరం కానీ ఏదైనా కొంచెం వేడి, కొంచెం ఆయిల్, గోరువెచ్చని ఆయిల్ ఏమా బాగుంటుంది, క్లీన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకంటే ఇప్పుడు చర్మం పొడిగా ఉన్నప్పుడు మనకి దురదేస్తుంది కొద్దిగా. ఆయిల్ వేస్తే కోల్డ్ క్రీమ్ రాసుకుంటే బాగుంటుంది. సో ఆయిల్ కూడా ఆ విధంగా పనిచేస్తుంది. కానీ ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ వ్యాక్స్ ఉన్నట్టయితే, కొద్దిగా ఫంగస్ ఉన్నట్టయితే ఆయిల్ వేసినందువల్ల ఫంగస్కి ఫుడ్ పెట్టినట్టు అవుతుంది. సో ఫంగస్ ఎక్కువ అవుతుంది. ఓకే. అండ్ మనకి బయట మీరు చూస్తుంటారు చాలా వీడియోస్లో, రీసెంట్గా మనం ఎక్కువ చూస్తుంది చెవి క్లీన్ చేసే వాళ్ళు మనకు బయట చాలా మంది కనిపిస్తారు. స్పెషల్గా ఒకటి చిన్నది ఏదైనా తీసుకొని, సో అది కూడా చాలా రాంగ్ థింగ్ అంటారు కదా. రాంగ్ థింగ్ ఏనమ్మా. అయితే బడ్ కంటే బెటర్. ఓకే. బడ్ తోటి మన లోపల ఫెదర్ టైప్ లో యూస్ చేస్తారు, అంటే వాళ్ళు హుక్ తోటి తీస్తారమ్మా. హుక్ తోటి తీస్తే కనుక కరెక్టే. ఓకే. అంటే ఇంకోటి దర్ ఎక్స్పీరియన్స్డ్. అయితే ఎంత ఎక్స్పీరియన్స్, వాడు నేర్చుకున్నవాడైతే పర్వాలేదమ్మా. వాడు నేర్చుకుంటున్న వాడైతే కష్టం, డ్యామేజ్ అయ్యే ప్రమాదం.